నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. రైట్ సార్. ప్రవచనకారులు ఎంతో మంది ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పుణ్యం వల్ల ఒక చాగంటి కోటేశ్వరరావు గారు అనుకోవచ్చు, సామవేదం గారు అనుకోవచ్చు. ఇట్లా వాళ్ళ పుణ్యం వల్ల ఖచ్చితంగా ఎన్నో లక్షల మంది మోటివేట్ అవుతూ ఉన్నారు. ప్రవాసాంధ్రులు మనం చూస్తున్నాం. ఒకప్పుడు శ్రీరామనవమి ఎలా జరుపుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు అమెరికా లాంటి దేశాల్లో అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొన్నటి శ్రీరామనవమి అయితే ఖచ్చితంగా అక్కడ ఎంత అందరూ కూడా చక్కగా వైదిక పద్ధతిలో జరుపుకోవటం, వస్త్రధారణ దగ్గర నుంచి క్రతువు జరిగిన విధానం వరకు కూడా చాలా అందంగా జరుపుకున్నారు. చాలా ఆనందం అనిపించింది. దీనికి డెఫినెట్ గా మన ప్రవచనకారుల తోడ్పాటు ఎంతో ఉంది. మీరు కూడా వినే ఉంటారు ఎంతో మంది. అయితే కొంతమంది కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ చేయటం అనుకోవచ్చు, కొంచెం లైన్ దాటి వెళ్ళటము, లేకపోతే మేము గొప్ప అని ప్రూవ్ చేసుకునే విధానంలో మాట్లాడటం, ఇవన్నీ డెఫినెట్ గా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం డెఫినెట్ గా ఏమంటారా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న ఒక వాల్యూలెస్ ఒక ఫీలింగ్ ని కూడా ఖచ్చితంగా ప్రజల్లో క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎట్లా చూడొచ్చు కొంతమంది, నేను నేమ్స్ అయితే ప్రస్తావించాను, మీకు అర్థమవుతుంది, ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్, అంటే దాని గురించి ప్రస్తావన నాకు అనవసరం అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను కూడా వింటుంటాను చాలా మంది గురించి వీడియోస్ పెట్టంగానే ఈ వ్యక్తి అలాంటోడు, ఆ వ్యక్తి ఇలాంటోడు అని చెప్పేసి ప్రవచనకర్తల గురించి చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే అసలు ఈ రోజు మనకి ప్రవచనాలు చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్న వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళు మనుషులే. వీళ్ళు అరిషడ్ వర్గాల్ని జయించేసి కూర్చున్న వాళ్ళు ఏం కాదు. అరిషడ్ వర్గాలు అన్నింటినీ కాకపోయినా కనీసం అహంకారం మమకారాలను కూడా జయించలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆ రెండింటిని ఎవరూ దాటలేకపోతున్నారు. కానీ అంత మాత్రం చేత వాళ్ళు చెప్పే ప్రతి మాటని మనం తప్పుగా తీసుకోవాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరు చెప్తున్నారు అనేది మనం చూడటం వల్ల వస్తుంది. వద్దు, ఏం చెప్తున్నారో చూడండి, దాన్ని తీసుకున్నారనుకోండి ఏ సమస్య లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యమేవ జయతే లోకా సంస్థ సుఖినో భవంతు ఇవే చెప్తారు. అవి వాళ్ళు పాటిస్తున్నారా అంటే మేబీ ఇప్పుడు పాటించకపోవచ్చు, ఎప్పటికీ పాటించరు అనుకోవటానికి లేదు. మేబీ గోయింగ్ ఆన్ ప్రాక్టీస్ అవుతుందేమో వాళ్ళకు కూడా. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్, స్టార్ట్ ప్రాక్టీసింగ్ దేర్ వాల్యూస్. వాళ్ళు చెప్పిందని దాని ఇష్యూ లేదు కదా. ఈ రోజున లోక కళ్యాణం కోసం శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం జరిపించుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సీతారాములకి పెళ్లి అయ్యింది కదా, మళ్ళీ పెళ్లి చెయ్యాలా ప్రతి సంవత్సరం, ఇట్లాంటి లత్కోర్ ప్రశ్నలు వేస్తా ఉంటారు. కొంతమంది అయితే రాముడికి పేరేం పెట్టాలి, రాముడు అనాలా లేకపోతే ఇంకేదన్నా పేరు పెట్టాలా అని కొట్టు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. భద్రాచలం అంటే రామనారాయణ అని అదని ఇదని చాలా గొడవలు అవుతా ఉన్నాయి. నా వరకు నాకు హిందూగా నేను ఒకటే కోరుకుంటున్నా, రామ కళ్యాణం జరగటం ప్రతి వాడకట్టులో అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? అన్ని పెళ్లిళ్ళు, అందరికీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పిల్లలు పుడతా ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునం అని చెప్పేసి చెప్పుకుంటాం, మా జీవితం యొక్క మంచి కోసం అని చెప్పేసి. కానీ ఒక్క సీతారాముల కళ్యాణంలోనే మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునం అని చెప్పేసి చెప్తారు. అంటే ఆ కళ్యాణం లోకరక్షణకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఏటా చేస్తా ఉంటారు. అది ఏం రక్షణ కలుగుతుంది అంటే సీతారాములు వివాహం చేసుకునే ముందు ఎలా బ్రతికారు, వివాహం చేసుకున్న కాలంలో ఎలా బ్రతికారు, ఈ వాల్యూస్ వాళ్ళ రామాయణ కథ తెలుసుకుని అలా జీవితాలు బ్రతుకుతూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. దాని ద్వారా సమాజం బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజున ఎవరైతే పొద్దున్నే పెళ్లి చేసుకుని పొద్దుగూకాక ఫస్ట్ నైట్ చేసుకుని తెల్లారి విడాకులు తీసుకునే బ్యాచ్లు ఉన్నారో, బహుశా అలాంటి వాళ్ళకి రామాయణం నచ్చకపోవచ్చు, సీతారాములు చెప్పే వాల్యూస్ నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి వెటకారపు క్వశ్చన్లు వేయొచ్చు. కానీ వీళ్ళందరి జీవితాల్లో వాళ్ళు కొంతమంది ఉద్దేశపూర్వకంగా విడిపోవచ్చు, కొంతమంది ఒళ్ళు బలిసి విడిపోవచ్చు, కొంతమంది గత్యంతరం లేక విడిపోయి ఉండొచ్చు కొన్ని పరిస్థితుల కారణంగా. అని ఎవరిని మనం జడ్జ్ చేయాల్సిన అవసరంలా. కానీ వీళ్ళలాగా బ్రతకొద్దు అని మన ఎగ్జాంపులరీగా చూపించడం కాకుండా బ్రతికిన వాళ్ళని ఎగ్జాంపులరీగా చూపిస్తూ వీళ్ళలాగా బ్రతికితే బాగుంటామని చెప్పటమే చేస్తుంది. దానిలో తప్పేముందండి? ఎందుకు దాన్ని కూడా నిందిస్తా ఉన్నారు? ఎప్పుడు వచ్చినా ఒకటే ప్రాబ్లం, ఎవరు చెప్తున్నారో కదా, ఏం చెప్తున్నారో అనేది చూస్తే ఏ గొడవలు. పర్సనల్ గా మీరు ఎవరిపైనా వింటూ ఉంటారా? నేను అందరివి వింటున్నాను. ఎవరు మీకు పర్సనల్ గా మీకు బాగా నచ్చుతుంది? ఒక్కళ్ళండి, మీరు డిప్లొమాటిక్ గా ఉంటారు. ఎందుకంటే కొంచెం ఒక వాళ్ళు ఎక్కువ ఇష్టం వీళ్ళ ప్రవచనాలు అనేది. ఎక్కువ ఇష్టం అంటే సామవేదం గారు బాగా నచ్చుతుందండి. గరికపాటి వారిది రియలిస్టిక్ గా అంటే ప్రాక్టికల్ గా అప్లై చేసుకోవటానికి సరిపోయేలాగా అనిపిస్తుంటుంది. చాగంటి గారిది అంటే
గ్రంథం ఎలా చెప్తుంది అనే దాన్ని యథాతథంగా తీసుకొస్తుంటారు ఆయన. Hmm. మా వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు ఉన్నారు, వారిది చాలా బాగా చెప్తారు. వారిది అంటే ఆయన ధారణ శక్తి గాని, ఆయన చెప్పే విధానం గాని, ఆయన వర్ణన పర్టికులర్ గా అంటే ఏదన్నా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ సంఘటన మాత్రమే చెప్తే ఒకలాగా ఉంటుంది, కానీ ఆ సంఘటన పూర్వాపరాలని దానికి వేరే విషయాలని లింకప్ చేస్తే ఆయన వర్ణించే విధానం ఉంటుంది. దానికి ఎవరైనా ఫిదా అయిపోతారు. సో అలా ఉంటుంది. బంగారయ్య శర్మ గారు చాలా మంది. బంగారయ్య శర్మ గారిలో మంచి ఫైటింగ్ స్పిరిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ లో వేదాలు ఉపనిషత్తుల్ని ప్రస్తుత కాలానికి అన్వయిస్తూ చెప్తారు. ఎంత అద్భుతం. డెఫినెట్లీ వాగ్ధాటి అమోఘం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక ఫైటర్ ని చూడొచ్చు ఆయనలో, మీలో ఎలా అయితే చూస్తూ ఉన్నామో వారిలో కూడా. కరుణాకర్ గారు మేము వీళ్ళందరివి ప్రవచనాలు వింటుంటాం, వాళ్ళందరూ ఆశీర్వచనాలు మాకుంటే, అండ్ యాక్చువల్లీ మోర్ దెన్ దట్ వీళ్ళందరూ తప్పు బలం మాకు ఇస్తూ ఉంటారండి. యాక్చువల్లీ వాళ్ళందరూ ఆశీర్వచనంతో పాటు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళందరూ ఒకటే మాట అంటారు, మా తపశక్తిలో కొంత పాళ్ళు మీకు కూడా ఉంటుంది నాన్న అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అంతకు మించిన ఆశీర్వచనం ఇంకేం కావాలి. ఇప్పుడు మీరు కరుణాకర్ గారు మీరు కలిసి ఒక జర్నీ కూడా స్టార్ట్ చేశారు, ఒక ఛానల్ ని కూడా పెట్టి ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి ఆ ఛానల్ గురించి. ఈరోజు శివశక్తి కరుణాకర్ సుగుణ గారు అంటే హిందూ జనశక్తి తరఫున నేను కలిసి వ్యాసపీఠం అని చెప్పేసి ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజున మీరు చూస్తే భక్తి ఛానల్స్ చాలా ఉన్నాయి, భక్తి ఛానల్స్. ఎందుకంటే భక్తి అనేది ప్రచారం చేయడానికి ఇంకా చాలా వేదికలు రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ రోజున మా అవసరం ఏంటి అంటే వ్యాసపీఠం ద్వారా భక్తి ఛానల్స్ బారి నుండి భక్తిని కాపాడుకోవాలి. ఎలా? ఎందుకంటే ఈ రోజున కొన్ని భక్తి ఛానల్స్ వచ్చినాయి. ఈ భక్తి ఛానల్స్ అన్ని వచ్చేసి సనాతన ధర్మం గురించి ప్రచారం చేయటం కాకుండా సనాతన ధర్మంలో లేని సొల్లుని ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని ఛానల్స్ పేర్లు నేను చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే కాంపిటేటర్స్ కాబట్టి మీ ఛానల్కి ఇబ్బంది రాకుండా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరో ఒక ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఆవిడ వచ్చి ఏం చెప్తారంటే 4 ఇలాచీలు మీ పర్సులో పెట్టుకోండి, మేము కూడా చెప్తానులేండి అది. సరే, ఓకే, దీన్ని నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తానండి ఇన్ పాజిటివ్ వే. ఇప్పుడు ఇట్లాంటి రెమెడీస్ ఖచ్చితంగా నేను నా ఛానల్లో చాలా చేస్తున్నాను. ఎందుకంటే నేను నిజంగా త్రికరణ శుద్ధిగా నేను రాముడిని నమ్ముతాను, రాముడి పాదాల సాక్షిగా చెప్తున్నాను ఇది. నేను నిజం చెప్తున్నానని నాకు తెలుసు, నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా. అసలు ఈ భక్తి అనే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మై మోటో వాజ్ డెఫినెట్ గా భక్తి అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకాస్త ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకాస్త ఇప్పుడు నాకు అప్పుడు నేను అసలు ఫస్ట్ స్టెప్ లో కూడా లేను. ఏదో విష్ణు సహస్రనామం, దాన్ని ఇంకొంచెం ఎక్కువ నాకు చాలా ఇష్టం విష్ణు సహస్రనామం అంటే, దాన్ని ఇంకొంచెం ఎక్కువ దానికి రావాలి, లేకపోతే ప్రచారం రావాలి, లేకపోతే రామాయణం ఇత్యాది గ్రంథాల గురించి ఎంతో కొంత తీసుకొచ్చి నేను ఏదో ప్రశ్నలు అడిగితే చెప్పించాలి అన్న థాట్ ప్రాసెస్ తో స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో డెఫినెట్ గా జనాలు నన్ను డ్రైవ్ చేశారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వ్యూస్ గేమ్ ఇది ఒక కమర్షియల్ ఛానల్ కాకపోయినప్పటికీ వ్యూస్ రాకపోతే ఇంత పెద్ద సంస్థ చూసారు కదా, వ్యవస్థను నడిపించడం కష్టం. నేను ఇదేదో నేను డిఫెండ్ చేసుకునే పద్ధతిలో చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాను. సో డెఫినెట్ గా జనాలు నేను ఒక నంబర్ ని డిస్ప్లే చేయడం, దానికి కాల్స్ రావడం, మేడం మీరు ఏమన్నా విష్ణు సహస్రనామం గురించి చెప్తే 100 వ్యూస్ మాత్రమే వచ్చాయి. విష్ణు సహస్రం మొత్తం భగవద్గీత గురించి కూడా చేయించాను, దానికి 50 వ్యూస్ 20 వ్యూస్ ఇట్లాంటివి వచ్చాయి. ఫోన్లు చేసి మేడం మేము ఇలా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నాము, లేకపోతే మేము భార్యాభర్తలు సఖ్యతా లోపాలతో ఉన్నాము, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడు అప్పుడు నా మైండ్ ఓకే వీళ్ళు ఈ సమస్యలతో బాధపడుతున్నారు, ఏం చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. లెట్ మీ జస్ట్ గివ్ మీ 1 minute. ఎట్లా చేయాలి అని చెప్పి రకరకాల రెమెడీస్ చేయటం అనేవి, చిన్న చిన్న స్మార్ట్ రెమెడీస్ తో డెఫినెట్ గా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాల్స్ చేశారు, ఏమంటే మేము లబ్ధిని పొందాం, లేకపోతే మేము ఇలా పూజ చేసుకున్నాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన చైత్ర పౌర్ణమి అయింది, మేము ఇట్లా చంద్రుడికి ఆరాధన చేసుకున్నాం, లేకపోతే లలితా సహస్రనామం చేసుకున్నాం. నేను అన్ని రిలేట్ చేస్తూనే చెప్తాను. ఏనాడు నువ్వు ఈ రెమెడీ చేస్తే నీకు ఇక్కడ ఒక చిల్లు పడిపోయి నీకు ఇక్కడ డబ్బులు పడతాయని ఏనాడు చెప్పలేదు, చెప్పను కూడా. నేనేమంటానంటే ఆ పాత్లో వెళ్ళండి, మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి, భగవత్ ఆరాధన చేసుకోండి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ధైర్యం పెరుగుతుంది అని చెప్పటం తప్ప రెమెడీస్ చేయటంలో నా మోటో ఇదేనండి. ఇప్పుడు చెప్పండి. లెట్ మీ బి మోర్ ప్రిసైజ్. నేను చెప్తున్నానండి, నేను అన్న స్టేట్మెంట్ ఏంటంటే నేను జ్యోతిష్యాన్ని, జాతకాలని, పరిహారాలని దేన్ని తప్పనట్ల, కానీ ఆ పరిహారాల వెనకాల లాజిక్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ 4 ఇలాచీల కథ ఏదైతే ఉందో దాని వెనకాల లాజిక్స్ లేవు. ఇంకోటి అమావాస్య రోజున నల్ల చీర కట్టుకుని నల్ల కుక్కకు 4 చపాతీలు పెడితే శత్రు బాధలు పోతాయి అని చెప్పారు. దాని వెనకాల ఎప్పుడు మన ఛానల్ నేను మన ఛానల్ కాదు, నాకు తెలిసి ఏ ఛానల్ అనేది ఐ కాంట్ నేమ్ ఇట్. నన్ను ఇంకోటి అమావాస్య రోజున బల్లి తోక తీసుకెళ్లి జిల్లేడు చెట్టుకు కడితే అప్పులు తీరిపోతాయని చెప్తున్నారు. దిస్ ఆర్ ఆల్ బుల్షిట్ అండి.
ఈరోజు మీరు చెప్తున్నారు, మీరు చెప్పడం కాదు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరైనా భార్యాభర్తలకు సంతానం కలగకపోతే 21 వారాల పాటు ప్రతి మంగళవారం కూడా గుడికి వెళ్ళి నాగేంద్ర స్వామికి పాలు పోస్తూ చెట్ల చుట్టూ తిరగండి అని చెప్తారు. దాని అర్థం ఏంటి? నాగేంద్ర స్వామికి పాలు పోస్తే నీకు పిల్లలు పుడతారని కాదు. నాగేంద్ర స్వామి దగ్గరికి 21 వారాలు అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మీరు తిరుగుతూ ఉంటే, ప్రతి వారం గుడికి వెళ్ళి గుళ్ళో 11 ప్రదక్షిణలో లేకపోతే 21 ప్రదక్షిణలో చేస్తూ ఉంటే ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారుగా, ఇద్దరు కలిసి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారుగా. దాని ద్వారా ఇద్దరికి ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రదక్షిణ చేయడం వాటి వల్ల తీరుతుంది. నమ్మకం కూడా ఉంటుంది. సైకలాజికల్ గా వాళ్ళిద్దరు దగ్గర అవుతారు, బాండింగ్ పెరుగుతుంది. సైకలాజికల్ గా మేము ఇది చేసాం కాబట్టి పిల్లలు పుడతారన్నది ఖచ్చితంగా నమ్ముతుంది. అదొకటి, ప్లస్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తుంటారు, గుళ్ళో తిరుగుతుంటారు, కాసేపు గుళ్ళో కూర్చుంటారు, వస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది. సో ఇట్లాంటి లాజిక్స్ ఉన్నాయండి. నేను వాటిని తప్పట్టట్లా, కొన్ని అబ్సర్డ్ లాజిక్స్ చెప్తున్నారు చూడండి. నల్ల కుక్కలు, 4 చపాతీలు, బల్లి తోకలు, ఇట్లాంటి ఇలాచీలు అని చెప్పేసి ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే భక్తి ఛానల్ అని చెప్పేసి అన్న రెడ్ టీవీ భక్తి అని చెప్పేసి. నేను చెప్తున్న భక్తి అంటే ఏమిటి అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇదే భక్తి అంటే అసత్యం నుంచి సత్యం వైపు నడిపించేది భక్తి, చీకటి నుండి వెలుగు వైపుకి నడిపించేది భక్తి, మరణం నుంచి అమరత్వం వైపు నడిపించేది భక్తి. ఈ రోజున భక్తి అంటే ఏంటి అని అన్ని మతస్థులను అడగండి, వాళ్ళు ఏమంటారు? నిత్య జీవం కోరుకోవటము, లేకపోతే చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరే మనం కలిసి బ్రతకాలనుకోవటం ఏదైతే ఉందో అదే భక్తి దాన్ని అని చెప్పేసి అంటారు. కాదండి, అమరత్వం అంటే ఏమిటి అంటే మరణం యొక్క భయాన్ని పోగొట్టుకోవటం. అందుకే మనకి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక మాట చెప్తారు, అనాయాసేన మరణం వినా దైన్యన జీవితం దేహంతే తమ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని కోరుకోవాలని చెప్పేసి. అరే గుడికి వెళ్ళి శుభ్రంగా ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలని కోరుకోవాలి, కానీ అనాయాస మరణం కావాలని కోరుకోవటం ఏంటి? మరణం అంత ఈజీగా రాదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శరీరం శిథిలం అయిపోయి కాళ్ళు చేతులు కూడా కదపలేక మంచంలో కుళ్ళిపోతున్నోడికి తెలుసు చావు ఎంత వరం అనేది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా నేను ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే నా బాధ్యతలు బంధాలన్నీ పూర్తి చేసుకుని నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేలాగా నాకు వరాన్ని ఇవ్వు స్వామి అంటున్నారు. ఎందుకంటే మనిషి బ్రతకటం చాలా కష్టం అండి, చావటం కష్టం కాదు. బ్రతకటం అన్నిటికంటే భారమైంది. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి పొద్దుగుక నిద్రపోయేదాకా మధ్యలో జీవితం అంతా ఏంటి? టెన్షన్ కదా. రాత్రి పడుకున్న కాడి నుంచి పొద్దున్నే లేచేదాకా టెన్షన్ కదా. పొద్దున్నకి లెగుస్తాడో లేదు ఎవరికి గ్యారంటీ లేదు. బ్రతకటం అంత కష్టం, కానీ చావటం అనేది తప్పని పని ఎవరికైనా సరే. ఆ తప్పని దాన్ని అనాయాసంగా స్వామి అని చెప్పి భగవంతుడిని కోరుకోవాలి. అది వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యాన్ని ఇచ్చేదాన్ని భక్తి అంటారు. కానీ ఈరోజు భక్తి అంటే భౌతికం అయిపోయింది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి. నీకేం కావాలో భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టేశాడు. దాన్నే ఫేట్ అంటున్నాం, దాన్ని విధి అంటున్నాం మనం. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం లలిత్ గారు. ఇప్పుడు సాధనలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కష్టం. సాధనలో ఉన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది, బాబు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద పెట్టకు, సాధన చేయి. ఇప్పుడు ఐహిక సుఖాల మీదనే, ఇది కలియుగం, ఐహిక సుఖాలు కోరుకుంటున్నారు. ప్రతి సుఖాలు కోరుకోవటం తప్పని అంటలేదండి. భగవంతుడిని సుఖాలు కోరుకోవద్దని నేను అంటలేదు. ఎందుకంటే అడగంది అమ్మాయినా పెట్టదు, భగవంతుడు ఎందుకు ఇస్తాడు? భగవంతుడిని అడగటం తప్పు కాదు. అడిగిన ప్రతిదీ ఇస్తాడంటే ఇవ్వకపోవచ్చు, మనకి ఏది ప్రాప్తమో దాన్ని ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఈ రోజున భక్తి పేరుతో ఏమైపోయిందంటే భౌతిక పరమైన అవసరాల కోసం మనం దిగజారిపోవటం కూడా చెప్తున్నారు కొంతమంది. రుద్ర పూజల పేరుతో కొంతమంది, నగ్న పూజల పేరుతో కొంతమంది జంతువుల్ని చంపటం, లేకపోతే వీళ్ళకి వీళ్ళు యోని పూజలని, లింగ పూజలు అని చెప్పేసి ఏంటో తప్పుడు పద్ధతులు చెప్పించడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ మరి స్వాగతించి తగినవి అంటారా? కాదు కదా. కనీసం ఇటువంటి వాటిని ఖండించాలి అని స్టార్ట్ చేస్తున్నదే వ్యాసపీఠం. దీనిలో ప్రామాణిక గ్రంథాల యొక్క సారాన్ని సమగ్రంగా అందించాలనేది మా గురువుల బలం ఉంది. ఆ గురువుల మీద నమ్మకంతో ఛానల్ మనం అనౌన్స్ చేయడం జరిగింది. డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరుణాకర్ గారిని కూడా అడిగినట్టు చెప్పండి. రైట్, మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.